యాక్చువల్లీ హెచ్‌డీహెచ్ఎంఆర్ ఎప్పుడైనా తెచ్చుకునేటప్పుడు కంప్లీట్‌గా అది 8/4 షీట్ ఉందో లేదో చూసుకోవాలి. థిక్‌నెస్ కరెక్ట్‌గా ఉందో లేదో చూసుకోవాలి. ఆఫ్టర్ కటింగ్ మనకి ఫినిషింగ్ అది లోపలిది ఎలా ఉంది మనం చెక్ చేసుకోవాలి. అండ్ ఆఫ్టర్ దట్ మనం ప్రతీది కూడా పీస్ టు పీస్ తీసి మనం ఏ బ్రాండ్ ఏంటి అనేది క్లమ్జీ అయిపోకుండా దేనికి అది మనం జస్ట్ ఒక సింగిల్ నేమ్ అయితే రాసుకోవడం జరిగింది. అండ్ రాసుకున్న తర్వాత ప్రతీది కూడా పర్ఫెక్ట్ సైజెస్తో సహా సేమ్ పీసెస్ తీసుకోవడం జరిగింది. అండ్ దాంట్లో మనం ఒక్కొక్క దాన్ని టెస్ట్ చేయడం జరిగింది. అండ్ ఇక్కడ మనం స్క్రూ టెస్ట్ అయితే మనం ఫస్ట్ చేసాము. అండ్ ఈ స్క్రూ టెస్ట్లో చూసారు కదా, ఒక్కొక్క బ్రాండ్ ఒక్కొక్కలాగా సేమ్ సైజెస్లో మనం వేయడం జరిగింది. సో ఈ బ్రాండ్ అయితే మనకి కొంచెం బాగా తట్టుకుంది. సో ఇది మనకి యాక్సెంట్ టెసాలో ఎకానమీ అనమాట. ఓకే, ఈ మిగతా 2 బ్రాండ్స్ గురించి మనం డిస్కస్ చేసుకోవాల్సిన నీడ్ లేదు. ఓకే, బట్ అవి కూడా చాలా పెద్ద బ్రాండ్స్. సో ఏదైనా బ్రాండ్ ఒకటే కదా, లేకపోతే అన్నీ ఒకేలాగా కనిపిస్తున్నాయి కదా అని చెప్పి మీరు ఎప్పుడు అనుకోమాకండి. దేని క్వాలిటీ దానికే ఉంటుంది. ఓకే, ఇలా నెంబర్ ఆఫ్ బ్రాండ్స్ అయితే మనం టెస్ట్ చేయడం జరిగింది. అండ్ టెస్ట్ చేసిన తర్వాత దాని ఎడ్జెస్, బెండింగ్, ఎవ్రీథింగ్ మనం టెస్ట్ చేసాము. ప్రతి దాంట్లో కూడా మనకి స్క్రాచెస్ పెట్టాము. స్క్రాచెస్ పెడితే ఏది ఎంత ఫాస్ట్గా మనకి లోపలికి వెళ్తుంది. అండ్ ఆ తర్వాత మనం నక్కుల్ టెస్ట్ అయితే చేయడం జరిగింది. అంటే సౌండ్ ఎలా వస్తుంది, హ్యాలోగా వస్తుందా, లైక్ వెయిటీగా ఉన్నది ఒకలా వస్తుంది, వెయిట్ లేనిది ఒకలా వస్తుంది. సో అది మనం చూడగానే తెలిసిపోతుంది. అండ్ పంచ్, సో విపరీతమైన ప్రెషర్ అప్లై చేసేటప్పుడు దాంట్లో డెంటింగ్ ఎలా పడుతుంది. అండ్ ఆఫ్టర్ దట్ మనకి ఇక్కడ మీకు చూపించినట్టు ప్లైవుడ్ చూసారా, ఇది ప్లైవుడ్కి ఉండే స్ట్రెంగ్త్ అనమాట. అయితే ఈ ప్లైవుడ్ బ్రాండ్ కూడా నేను ఇక్కడ రివీల్ చేయదలుచుకోవట్లేదు. ఆఫ్టర్ దట్ మనం ఏం చేసామంటే బాయిలింగ్ టెస్ట్ కూడా చేయడం జరిగింది. అండ్ బాయిలింగ్ టెస్ట్ జస్ట్ 1 అవర్ చేసామంతే, అయిపోయింది. నాకు కూడా బాగా హెల్ప్ అయింది. ప్రతి కూడా ఆల్మోస్ట్ 18 mm థిక్నెస్ ఉంటాయి. ఇవి 18 mm థిక్నెస్ ఉన్నది కూడా మీకు ఆల్మోస్ట్ 25 mm 30 mm ఉబ్బిపోయి అంటే చూడండి. అయితే ఇందులో యాక్సెంట్ టెసా ఎకానమీ, యాక్సెంట్ టెసా మాత్రమే మిడ్ స్టాండ్ అయింది. అండ్ దీన్ని ఇంకో రౌండ్ వేయచ్చు. సో అందుకని మళ్ళీ ప్లైవుడ్కి ఎంతైతే మంచి స్ట్రెంగ్త్ ఉందో అంతే స్ట్రెంగ్త్ దీంట్లో కూడా నేనైతే గమనించడం జరిగింది. సో అందుకని చెప్పి ఈ యాక్సెంట్ టెసాని ప్లస్ ప్లైవుడ్ని మళ్ళీ నేను బాయిల్ టెస్ట్ అయితే చేశాను. ఇంకొక 2 అవర్స్ తర్వాత మళ్ళీ మనం బయటికి తీస్తే ఇది కొంచెం మళ్ళీ సేమ్ మిగతా వాటిలాగే ఒక 30 mm అయితే ఊగిపోయింది. అండ్ ఇదైతే మాత్రం అప్పటికిప్పటికే అలానే ఉంది ప్లైవుడ్. ఓకే, సో ఈసారి ఎప్పుడైనా సరే ఇంటీరియర్లో వాడేటప్పుడు ఏ మెటీరియల్ వాడాలని డౌట్ వచ్చినప్పుడు షోర్ షార్ట్గా ఒకటే ఆన్సర్, ప్లైవుడ్ ఇస్ ద బెస్ట్ అని చెప్తాను.